ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారి జాతకం గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే మామూలు సాధారణ రాశి ఫలితం కాదండి. ఈరోజు గొప్ప గొప్ప అంశాలు చూడబోతున్నారు. అత్యంత లోతైన జ్యోతిష్య విశ్లేషణ అందిస్తుంది మన ఛానల్ అని చెప్పవచ్చు. ఈ కాలం, ఈ సమయం, ప్రధాన గ్రహాల గమనం, అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అన్నిటినీ సవివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యా అవకాశాలు, ఆరోగ్యం, రుణాలు, శత్రువుల ప్రభావం ఎలా ఉంటుందో మనం ప్రాక్టికల్గా ఈ యొక్క వీడియోలో జ్యోతిష్య విశ్లేషణ గురించి తెలుసుకుందాం. తద్వారా మీరు కొత్త సంవత్సరంలో కూడా సురక్షితంగా, సమతుల్యంగా ప్రవేశించవచ్చు. మొదట మీ 9వ భావాన్ని గమనించండి. ఈ రాశి జాతకులకు ఈ రోజున 9వ భావం లగ్నానికి భాగ్యం, ధర్మం, తండ్రి మరియు సుదీర్ఘ ప్రయాణాలకి సంబంధించింది. ప్రస్తుతం ఇక్కడ గ్రహాలు పెద్ద కూటమే ఉంది. మొదటి సూర్యుడు, ఆయన మీ ఆత్మకు మరియు 5వ ఇంటికి అధిపతి. రెండవ వారు కుజుడు, ఈ రోజున కుజగ్రహం అనుకూలత. అలాగే 3వ వారు శుక్రుడు, ఈయన ధనం మరియు విలాసాలకు కారకుడు. అలాగే స్వయంగా భాగ్యస్థానంలో కూర్చున్న గురుడు మీకు ఎంతో తేజవంతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడండి. దాంతోపాటుగా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంది. ఇప్పుడు వీటన్నిటి అర్థం ఏమిటంటే, ఈ సమయంలో మీ దృష్టి పూర్తిగా విస్తరణ మీద ఉంటుంది. మీరు మీ పరిధులను పెంచుకోవాలనుకుంటున్నారు, ప్రయాణం చేసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా పెద్దది నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇది ఈ యొక్క రోజున మిమ్మల్ని నడిపించే ఒక సానుకూల శక్తి. కానీ మిగిలిన గ్రహాలు కథలు ఒక మలుపు తెస్తాయి. మీ 3వ భావాన్ని చూడండి. ఇక్కడ గురు భగవానుడు వక్రస్థితిలో ఉన్నాడు. ఇది పరాక్రమం మరియు కమ్యూనికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. గురువు వక్రీకరించడం వల్ల మీరు మీ తోబుట్టువులలో లేదా పొరుగువారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఇతరులకు ఇస్తున్న సలహాలు లేదా జ్ఞానం సరైనదేనా అని పునరాలోచన చేసుకోండి. తరువాత 11వ భావాన్ని చూడండి. ఇక్కడ రాహువు కుంభరాశిలో ఉన్నారు. 11వ భావం కోరికలు నెరవేర్చు గురించి చెప్తుంది. రాహువు ఇక్కడే మీకు పెద్ద కళను చూపిస్తున్నారు. అకస్మాత్తుగా డబ్బులు రావడం, లాటరీ, షేర్ మార్కెట్ వంటి లాభాలు ఉంటాయి. చంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం ముందుగా చూద్దాం. చివరిగా 12వ భావం, అక్కడ శనిదేవుడు మీనరాశిలో ఉన్నారు. 12వ భావం ఖర్చులు, మోక్షానికి సంబంధించింది. కానీ ఇక్కడ ఉండి మీ డబ్బులు అనవసరమైన విషయాల్లో ఖర్చు కాకుండా చూస్తున్నారు. ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతున్నారు. మొత్తంగా చూస్తే మీ అదృష్టం మిమ్మల్ని ఈ రోజున ముందుకు పరిగెత్తించేలా అనుకుంటుంది. కానీ శని వక్రగురువు మాత్రం ఆగు, ఆలోచించు, ఆపై ముందుకు వెళ్ళు అని చెప్తున్నారు. ఈ వేగం మరియు అడ్డంకి మధ్య సమతుల్యతను ఈ రోజున మీ ప్రధానమైన థీమ్గా చెప్పవచ్చు. ఇక ఆ ప్రయాణాన్ని ఈ రోజున ప్రారంభిద్దాము. ఈరోజు చంద్రుడు ధనుసు రాశిలో అంటే 9వ స్థానంలో ఉన్నారు. మేము ఇందాక చెప్పినట్లుగా 9వ స్థానంలో ఇప్పటికీ సూర్య, కుజ, శుక్రువులు పోటీ జరుగుతుంది. ఈరోజు చంద్రుడు కూడా అక్కడికి చేరుకున్నారు. దీని అర్థం 4 గ్రహాలు ఒకేసారి భాగ్యస్థానంలో. ఇది చాలా శక్తివంతమైన కలయిక. ఈరోజు మీకు చాలా వరకు కూడా పూర్తిగా ఆధ్యాత్మికత ప్లానింగ్ కోసం కేటాయించాల్సిన రోజు. మీరు విద్యార్థులైతే ఈరోజు విదేశాల్లో చదువుకునే కళ, ఆశ పెరగవచ్చు. దానికి అప్లై చేయండి. ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే ఈ రోజున మీ తండ్రి లేదా గురువు నుంచి సలహా తీసుకోండి. ఈరోజు మీలో శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు. ఇది విహారయాత్రలకు, ఏదైనా గుడికి వెళ్ళడానికి అనువైన రోజు. ఒక చిన్న టిప్ అండి, ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అహంకారాన్ని మధ్యలోకి రానివ్వకండి. ఎందుకంటే సూర్యుడు, కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ రోజున ఈ తిథి విషయానికి వస్తే కనుక ఈరోజు మీకు చాలా ప్రారంభ గడియలు కనిపిస్తున్నాయి. మీ మనసు ఆలోచనలో మునిగి తేలిపోతుంది. ఉదయం 10 గంటలకు చంద్రుడు రాశి మారి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ 10వ భాగం అంటే కెరీర్ స్థానం. ఇక్కడ ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. మొదటగా ఈ రోజున మీకు వినాయక చతుర్థి ప్రభావం ఉంటుంది. ఇది పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది. ఇక ఈ రోజున మీరు ఏమిటంటే ఉదయం 7 గంటలకే గురుచంద్రుల దృష్టి సంబంధం మీపై ప్రభావాన్ని మొదలుపెట్టేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్నే గజకేసరి యోగం అంటారు. జ్ఞానం మరియు మనసుల కలయికయ్యేది. దీని ప్రభావం మీ జీవితంపై ఎలా ఉంటుందండి? ఈరోజు మీరు పూర్తిగా హల్క్ మూడ్లో ఉంటారు. అలాగే శక్తి యాక్షన్ వస్తుంది. మీరు ఆఫీసులో ఉంటే బాస్ మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. మీరు వ్యాపారం చేస్తుంటే మా దగ్గరే ఉన్న డేటా ప్రకారం
బిజినెస్లో కష్టపడాల్సిన సమయం ఇది, విశ్రాంతి తీసుకునే సమయం కాదు. పనిభారం ఎక్కువగా ఉండొచ్చు, కానీ గజకేసరి యోగం వల్ల మీ నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి. ఒక జాగ్రత్త ఉంది. మకర రాశి శని యొక్క రాశి. ఇక్కడ చంద్రుడు పనిచేయిస్తాడు, కానీ మనసులో కొంత దిగులు లేదా ఒత్తిడి ఇస్తాడు. నేను ఇంత పనిచేస్తున్నాను, కానీ రిజల్ట్ నెమ్మదిగా వస్తుందని అనిపించవచ్చు. భయపడొద్దు, ఇది శని ప్రభావం మాత్రమే. కష్టాలను కొనసాగించండి. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఈ రాశి చంద్రుడు ప్రవేశిస్తాడు. అది మీ 11వ స్థానం, కానీ ఎవరు అక్కడ ఉన్నారు. అక్కడ ఇప్పటికీ రాహు ఉన్నాడు కదా. జ్యోతిష్యంలో చంద్ర రాహువుల కలయికను గ్రహణ దోషం అంటారు, కానీ 11వ భావంలో దీని ఫలితంగా భిన్నంగా ఉంటుంది. 11వ భావం సోషల్ సర్కిల్ మరియు నెట్వర్క్ గురించి చెప్తుంది. ఈరోజు రాత్రి మీ సామాజిక సర్కిల్ అకస్మాత్తుగా యాక్టివ్ అవ్వటం గమనిస్తారు. స్నేహితుల నుంచి ఫోన్లు రావడం, పార్టీ ఫోన్లు జరగడం ఉంటాయి. విద్యార్థులకు ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పొచ్చు. ఈ రోజున మీకు విద్యార్థులకు బెస్ట్ డేటా అని చెప్తుంది. రాహుతో ఉంటే మనసు భ్రమిస్తుంది కదా, మరి ఈరోజు బెస్ట్ డేటా ఎలా అవుతుంది అని మీరు అడగవచ్చు. రాహు టెక్నాలజీ మరియు విదేశీ వస్తువులకు కారకుడు. మరి ఐటీ విద్యార్థులైన కోడింగ్ నేర్చుకుంటున్నా లేదా విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నా ఈ రాహు చంద్ర కలయిక మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే శక్తిని ఇస్తుంది. మీ బుద్ధిని చాలా వేగంగా పనిచేయిస్తుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజున ఒక ఆసక్తికరమైన సూచన ఉంది. టు లెర్న్ అంటూ నేర్చుకోవడానికి గమనించండి. ఇక్కడ టు లెర్న్ సంపాదించడానికి పని లేదు. రాహు అంటే భ్రమ. ఈరోజు మీకు మార్కెట్ అంతా అర్థమైందని అనిపించవచ్చు, కానీ అది ఒక మోసం కావచ్చు. కాబట్టి ఈరోజు మార్కెట్ని గమనించండి, జ్ఞానాన్ని పెంచుకోండి, పుస్తకాలు చదవండి, కానీ పెద్ద జాదుగారితో మారవద్దు. ఈరోజు ఉదయం 3 గంటలకు చంద్రుడు ఈ రాశిలో ఉండి మీ పైన భావంలోకి వస్తుంది. అంటే మీ యొక్క భావాలు అదుపులో ఉండలేకపోవచ్చు. శనిదేవునితో కలయిక కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రుడు శని కలయికను విషయోగం అంటారు, కానీ ముఖ్యంగా 12వ భావంలో తపస్సు యోగం అని పిలవడానికి ఇష్టపడతారు. ఇది పార్టీలు చేసుకునే సమయం కానీ కాదు. మీకు ఒక విధమైన ఒంటరితనం అనిపించవచ్చు. జనాలకు దూరంగా ఉండాలనిపిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకి మంచిదే. కాబట్టి దీని అర్థం ఇది లోతైన అధ్యాయానికి, డీప్ స్టడీగా అనువైన సమయం. మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే గది తలుపు వేసుకుని పుస్తకాల్లో మునిగిపోండి. సాధారణ రోజుల్లో దొరకని ఏకాగ్రత శని ఈ రోజున మీకు ఇస్తాడు. అలాగే ఈరోజు ఖర్చుకు సంబంధించింది. అలాగే షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. శనిదేవుని దృష్టి ఉంది. మీరు అనవసరంగా ఖర్చు చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మిత్రులారా, ఈ వీడియోలో అత్యంత ముఖ్య భాగానికి వచ్చామండి. ఇక్కడ మీరు శ్రద్ధ పట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి గ్రహాలు ఆట పూర్తిగా మారిపోతుంది. మొదటి సంఘటన ఏమిటంటే కనుక 9వ భావంలోకి బుధుని ప్రవేశం. ఇది ఒక మంచి వార్త. ఇలా బుధుడు 9వ భావంలోకి వచ్చి మీ ఉన్నత విద్యకు సహకరిస్తారు. విద్యార్థులకు జరుగుతున్న ఈ గోల్డెన్ రన్లో ఇది చివర మరియు అత్యంత బలమైన దశ. ఇక రెండవ సంఘటన ఏమిటంటే ఈ రోజున మీకు చాలా వరకు చంద్రుని అనుగ్రహమే కనిపిస్తుంది. చంద్రుడు లగ్నంలోకి వస్తే తప్పేముంది అని మీరు అనుకోవచ్చు, కానీ మీ యొక్క హెచ్చరిక ఇక్కడే మొదలవుతుంది. హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండండి. ఆరోగ్యపరంగా, అలాగే అప్పులు, శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మొదటగా ఆరోగ్యం గురించి చెప్పాలనుకుంటే ఈ రాశి జాతకులు ఏమిటంటే ఆరోగ్య విషయంలో కాస్త వెనక్కి తగ్గుతూ ఉంటారు. మీ ఆరోగ్యం కన్నా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.